హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వృధా చేయడము అనేటువంటిది మూడవ పాఠము గద్య భాగం చూస్తూ ఉన్నాము. ఇక్కడ విద్యుత్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడము, తర్వాత విద్యుత్తును వృధా చేయక పొదుపు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాము. మనము ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకు తెలుసు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి డబ్బుల్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. అమ్మ వాళ్ళు ఏమైనా ఇస్తే వాటిని ఉండిలో వేసుకొని దాచిపెట్టుకునేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. అలాగే నీటిని పొదుపు చేయాలి అనేటువంటిది కూడా తెలుసు. మరి ఇంకా వేటిని పొదుపుగా వాడాలో కూడా తెలుసుకోవాలి. ప్రజల నిత్యావసరాలైనటువంటి నీరు, విద్యుత్తు వృధా గురించినటువంటి అవగాహనను విద్యార్థులు కలిగించడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. శైలజ, లక్ష్మి, రాధాలు మంచి మిత్రులు అనమాట. వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది, ఏమేమి చేయాలనుకున్నారో ఈ పాఠం ద్వారా చదవండి, తెలుసుకోండి. ఈరోజు ఆదివారం శైలజ హడావుడిగా అన్నం తిని ఆటలకు బయలుదేరింది. అంటే ఆదివారం పూట ఆడుకోవడానికి వెళ్ళిపోతారనమాట పిల్లలు. దారిలో ఆమె చూపు గోడపై అతికించినటువంటి పెద్ద కాగితంపై పడింది. ఏమిటిది అని అనుకొని ఆసక్తిగా ఆ కాగితం వైపు అలా చూస్తూ ఉందనమాట. చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి, రాధ, సరిత, అనిరుద్ధు అక్కడికి వచ్చారనమాట. ఏంటి గోడ వైపు అలా గుడ్లప్పగించి చూస్తున్నావు అని అడిగేసరికి దానికి శైలజ, గోడ మీద అతికించినటువంటి ఈ పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నా అన్నది. అందరూ కలిసి గోడ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాన్ని చదివారు. అందులో ఈ విధంగా ఉందన్నమాట. ఏ విధంగా ఉంది అంటే, ఒక నిమిషం ఆలోచించండి అని ఉందన్నమాట. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి, విద్యుత్తుని ఉపయోగించేటువంటి వారికి విజ్ఞప్తి. విద్యుత్ విలువ మీకు తెలుసు, దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది, లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అనేటువంటిది ఇక్కడ ఇస్తూ ఉన్నారు. విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలు ఏమేం చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకుండా అండి. తర్వాత వచ్చేసి గాలి వెలుతురు కోసము ఫ్యాను, ఏసీ, కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్తుని నిలిపివేయండి. మాటిమాటికి ఫ్రిడ్జ్ తలుపు తెరవద్దు. గీజరు, హీటరు, లిఫ్టులు మొదలైనటువంటి వాటిని తక్కువగా వాడండి. ఎలక్ట్రిక్ కుక్కరు, తర్వాత మైక్రోవేవ్ ఓవెన్కి బదులుగా గ్యాస్ పొయ్యిని వాడండి. విద్యుత్తు ఆదా చేసే సామర్థ్యం ఉన్న 5 నక్షత్రాలు ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడండి. సో ఈ విధంగా వచ్చేసి మనము వాడకాన్ని కాస్త తగ్గించుకున్నాము అంటే మనకు ఎంతో వరకు విద్యుత్తుని ఆదా చేయవచ్చు. ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విద్యుత్తును పొదుపు చేయమని రాసి ఉన్నది అన్నారు లక్ష్మి, రాధ, అనిరుద్ధ్. ఈ విధంగా చదువుతున్నారనమాట. పెద్ద పెద్ద కాగితాలు గోడలకు అతికించి ఉండడం చూస్తూ ఆడుకోవడానికి మైదానం వైపుకు వెళ్ళారనమాట. అంటే ఆ విధంగా వచ్చేసి పోస్టర్లు అంటించున్నాయి. ఇంతలో నర్మద అక్కడికి రావడం చూసి ఆ పిల్లలందరూ సంతోషంగా అక్క ఆమె చుట్టూ చేరారు. నర్మద, ఏం మాట్లాడుకుంటున్నారు అని అమ్మాయి అడిగింది. అక్క, గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండడం మేము ఇక్కడికి వస్తుంటే చూసాం. దాని గురించే మేమందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. నర్మద, అదా సంగతి. నేను కూడా ఇటువైపు వస్తుంటే గోడలపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టరు అనాలి. రాధ, మరి దాన్ని ఎవరు అక్కడ అతికించారు అని అడుగుతున్నాను. చిన్నపిల్లలు కదా, వీళ్ళకి వచ్చేసి తెలియదు. నర్మద, విద్యుత్ శాఖ వారు అతికించారు. ఇటువంటి పోస్టర్లు మీరు ఇంకా ఏమైనా చూసారా అని అడిగింది. సరిత, ఇంతకన్నా కొంచెము చిన్న పోస్టర్ను మన ఊరి జాతరలో చూసాము. జాతరలో కూడా చాలామంది అతికిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీన అమ్మవారి ఉత్సవము జరుగుతుందని రాసి ఉంది. నర్మద, ఇంకా ఎవరైనా ఎటువంటి పోస్టర్లు చూసారా అని అడిగేసరికి అనిరుద్ధు, సినిమా పోస్టర్ చూశాను. దాని మీద హీరో బొమ్మలు, ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుని పేరు, నిర్మాత పేరు, ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి సినిమా సంబంధించినటువంటి వాటికి కూడా పోస్టర్లు అనేటువంటి అంటించడం జరుగుతుంది. శైలజ, చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మరో ఊర్లో పోస్టర్లు అతికించారు. ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి పోస్టర్లు వచ్చేసి మంచి విషయానికి పోస్టర్లు అనేటువంటిది ఇప్పుడు బ్యానర్స్ అనేటువంటిది బాగా ఎక్కువైపోయింది అనమాట. పెళ్లికి బ్యానరు, సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి బ్యానర్ అనేటువంటిది అతికిస్తూనే ఉన్నారు. ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు అని అడిగేసరికి నర్మద, సమాచారం తెలుసుకోవడం కోసము. అందరికీ ఆ కాలంలో అయితే ఏం చేసేవారు, దండోరా వేయించేవాళ్ళు అనమాట. ప్రజలను చైతన్యపరచడం కోసము కార్యాలయాల్లో, చౌరాస్తాలో 4 వీధుల కూడలిని చౌరాస్తా అంటారు. జనసమ్మర్దంగా ఉండేటువంటి చోట పోస్టర్లను అతికిస్తారు. ఈ విధంగా అతికించడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి, విషయాలను తెలుసుకునే దానికోసంగా వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి, ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకోవడానికి పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు. అడ్వర్టైజ్మెంట్ గోడల్ని
అడ్వర్టైజ్మెంట్లకు ఉపయోగించుకుంటారనమాట. సర్కస్ గురించి తెలియచేసేవి కూడా అతికిస్తారు కదా, అంటే నర్మద అవును సర్కస్ను కూడా అతికిస్తారు. తర్వాత అనిరుద్ధ్ విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అక్క అంటే, కరెంటును తెలుగులో విద్యుత్తు అంటారు. ఇక్కడ ఫ్రిడ్జ్, రైస్ కుక్కర్, మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైన విద్యుత్తుతో పనిచేస్తాయి. పంట చేలలో బోర్ మోటార్లు పనిచేస్తుంటాయి. ఎలక్ట్రిక్ రైలు నడవడానికి కూడా విద్యుత్ అనేటువంటిది అవసరము. కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు, అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అన్ని అవసరాలు ఉండగా అంటే నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఒక పక్క వచ్చేసి గనులు తగ్గిపోతున్నాయి. ఏ విధంగా వస్తుంది మనకు వచ్చేసి గాలిలో కూడా వచ్చేసి కలుషితం అనేటువంటిది అయిపోయింది. కాబట్టి మనకు వచ్చేసి కరెంట్ అనేటువంటిది ఏ విధంగా మన భావితరాల వారికి మనం ఏమిస్తున్నాము అనేటువంటిది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విద్యుత్తుని మనము ఎంతవరకు పొదుపు చేస్తామో అంతవరకు మనకు వచ్చేసి ఆదా అనేటువంటిది మనకు లభిస్తుంది. ఇన్ని అవసరాలు ఉండగా విద్యుత్ సరఫరాను రోజులో ఎక్కువసార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. నర్మదా వచ్చేసి ఏం చెప్తుందంటే, జలాశయాల్లో నీళ్లు అడుగంటడం అంటే నీళ్ళు వచ్చేసి తగ్గిపోతున్నాయి, బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి, దీనికి కారణము. అందుకని విద్యుత్ కోత తప్పనిసరి అయింది. విద్యుత్ కోత అనేటువంటి తగ్గించడం జరిగిందనమాట. అంటే విద్యుత్ కోతని పెట్టడం వల్ల కాస్త కూస్త మిగల్చవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. అనిరుద్ధ్ విద్యుత్ కోతను నీళ్లకు సంబంధం ఏముంది అంటే, విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తారు. వానలు లేక, జలాశయాల్లో చాలినంత నీరు లేక విద్యుత్ అనేటువంటిది మన అవసరాలకు తగినంత తయారవడం లేదు. కాబట్టి ఈ కారణాల చేత మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, విద్యుత్ అనేటువంటిది మనము పొదుపు చేయవలసి ఉంటుంది. అప్పుడు శైలజ అడుగుతుంది, అయితే బొగ్గుకు విద్యుత్తుకు ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పు అక్క అంటే, నర్మద చెప్తుంది, మన రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతూ ఉన్నది. నెయ్వేలి, తూత్తుకుడి మొదలగు పవర్ స్టేషన్లు ఉన్నాయి. విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నటువంటిది. అందుకొరకు ఏం చేస్తున్నాము, మనం విద్యుత్తుని ఆదా చేయాలి. పొదుపుగా వాడితే దాన్ని ఉత్పత్తి చేసినట్లు లెక్క అనమాట. సరిత ఆదా చేయటమా అంటే ఏంటి అని అడిగిందనమాట. అంటే ఏంటి, ప్రతి ఒక్క ఇంట్లో ఏం చేయాలంటే, మన ఇంట్లో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడము, అనవసరంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ తలుపు మాటికి తీయడము, ఇంట్లో ఎక్కువ బల్బులు వాడడము, పగటి పూట కూడా లైట్లు వెలిగించడము మొదలైన వాటితో విద్యుత్ అనేటువంటిది ఏమవుతుంది, వృధా అనేటువంటిది చేస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్తుని ఉత్పత్తి చేసినట్లే. తర్వాత వచ్చేసి అందుకని విద్యుత్తును వినియోగించే ముందు ఒక్క క్షణం ఆలోచించాలన్నమాట. కాబట్టి ఇది అవసరమా అనేటువంటిది, మనం ఇంట్లో లేకపోయినా లైట్లు వెలిగించేసి వెళ్ళడం అనేటువంటిది తప్పు. సరే అక్క, ఈరోజు మంచి నుంచి మేమంతా మా ఇండ్లలో విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అని పిల్లలందరూ నర్మదా అక్క దగ్గర సెలవు తీసుకొని ఆటల్లో మునిగిపోయారు. ఈ యొక్క పాఠంలో అర్థాలు వచ్చేసి, ఉత్సవము అంటే పండుగ, పరికరాలు, వస్తువులు, జలాశయం అంటే నీరు నిలువ ఉండేటువంటి స్థలాన్ని జలాశయము అంట. ప్రకృతి వికృతులు, సంతోషము, సంతసము, కుడ్యము, గోడ, యాత్ర, జాతర, ప్రతిజ్ఞ, ప్రతిన.